ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. ప్రజెంట్ వచ్చేసి 12:04 అవుతుంది. మనం ఓలా ఊబర్ రెండో ఆన్ చేసాం. ఇప్పుడు వచ్చేసి 12:04 అయింది. ఓలా ఆన్ చేసాము ఆల్రెడీ ఇందాకే. అండ్ ఇది వచ్చేసి ఊబర్ కూడా ఆన్ చేశాను. బుకింగ్ రాగానే డ్రాప్ అడ్రస్ అండ్ బిల్లు నైట్ ఎలా వస్తుందో చూపిస్తాను. చాలాసేపుతో బుకింగ్ వచ్చింది, బట్ క్యాన్సిల్ అయిపోయింది ఊబర్లో. ఆల్మోస్ట్ మనకు 3 అవర్స్ డ్యూటీ స్టార్ట్ చేసి ఇలా ఉంది పరిస్థితి. నైట్ డ్యూటీ పొరపాటున కూడా నైట్ డ్యూటీ ఎలా ట్రై చేయకండి. నా బెస్ట్ సజెషన్ ఐ థింక్ ఎర్లీగా స్టార్ట్ అయితే బెస్ట్, బట్ నైట్ డ్యూటీ మాత్రం కొంచెం అవాయిడ్ చేస్తే బెస్ట్. అంటే ఎవరి ఇష్టం వాళ్ళది, బట్ నాకైతే పడతలేవు. బట్ మీకు పడితే గిట్ట కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. ప్రజెంట్ 4 అవుతుంది. ఇప్పుడు ఒక బుకింగ్ వచ్చింది. నైట్ అంతా చూసాం, అసలు బుకింగ్ లేదు. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ నియర్ బై పాపిరెడ్డి నగర్. డ్రాప్ వచ్చి కుక్కడపల్లి. చూద్దాం ఈ బుకింగ్ అని ఉంటుందా క్యాన్సిల్ అవుతుందో. ఓలాలో వచ్చి ఇప్పుడే బుకింగ్ అయిపోయింది. మన కుక్కడపల్లి డ్రాప్ అని చెప్పాం కదా. కస్టమర్ బిల్ వచ్చి 160, బట్ మనకు వచ్చి 140 వచ్చింది. ఐ మీన్ 139. ఓలాడు ఎప్పుడు ఎలా ఇస్తారో అర్థం కాదు. మనం యాక్చువల్గా ట్రావెల్ చేస్తుంది 5.7 కాదు, ఐ థింక్ 4.2 అనుకుంటున్నా. ఎందుకంటే ఇది వచ్చేసి మనం షార్ట్ కట్లో వచ్చాము. కస్టమర్ కూడా కొంచెం దిగి నడుచుకుంటూ వెళ్ళాడు. కొంతమంది కస్టమర్లు ఉంటారు మూర్ఖులు. అది ఎలా అంటే వాడు 100 మీటర్లు కూడా నడవాడు. అలాంటి కస్టమర్ల కన్నా ఇలాంటి కస్టమర్ చాలా చాలా బెటర్. థ్యాంక్ యూ. ఇప్పటివరకు నేను 4 అవర్స్ వెయిట్ చేసిందంతా మర్చిపోయాను. అంటే ఈ కస్టమర్ వల్ల దిగి నేను నడుచుకుంటూ వెళ్తా అని చెప్పడం వల్ల. చూద్దాం నెక్స్ట్ టైం మాత్రం మనం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ కాకుండా చూసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలా బుకింగ్స్ వస్తే నిద్ర ఖరాబు అండ్ బిజినెస్ లేదు మార్కెట్లో. మనం అసలు ఎందుకు ఆన్ చేసామో అర్థం కాలేదు. మనకి ఇప్పుడే ఒక బుకింగ్ వచ్చింది ఊబర్లో. డ్రాప్ వచ్చి సికింద్రాబాద్ స్టేషన్. బిల్ వచ్చేసి 257 చూపించింది, బట్ కటింగ్ బొంగ నాకు తెలిసి 240 వరకు రావచ్చు. హాయ్ ఎవ్రీవన్, ఇది వచ్చేసి మనకు సికింద్రాబాద్ స్టేషన్ డ్రాప్ అయిపోయింది. 245 రూపీస్ వచ్చింది. 15 కిలోమీటర్స్ 0.7. ప్రజెంట్ అయితే స్టేషన్ మొత్తం జామ్ ఉంది. వచ్చేసి మనం ఎయిర్పోర్ట్ డ్రాప్ వచ్చాము. బుకింగ్ వచ్చినప్పుడు డీటెయిల్స్ పెట్టడం మర్చిపోయాను. ఆల్మోస్ట్ 1.5 అవర్స్ అవుతుంది. ఇది వచ్చి సికింద్రాబాద్ నుంచి వచ్చింది, పుష్ప బస్ స్టాప్ నుంచి. 38 కిలోమీటర్లు వస్తే 537 వచ్చింది బిల్లు. మనం పికప్ తీసుకుంది 5:38కు. డ్రాప్ వచ్చి 6:38కి అయింది. 1.5 అవర్ అవుతుంది. బట్ మనకు సీరియల్ వచ్చేసి ఇంకా 200 ఎబోని చూస్తుంది. 206 ఉంది సీరియల్ ప్రజెంట్. ఓలా వచ్చేసి 150 ఉంది. మేబీ ఇట్ 1 అవర్ పడవచ్చు ఇంకా మనకు ట్రిప్ అయిపోయేసరికి. బుకింగ్ వచ్చేసింది. మనము పికప్ లోపలికి వెళ్తున్నాం. యాక్చువల్లీ మనకి ఇందాక ఒకటి హౌస్ స్టేషన్ వచ్చింది, ఎవడో ఫేక్ వేసాడు. మనకు సీరియల్ పోద్దాం అనుకున్నాం, బట్ సీరియల్ వచ్చేసి సేమ్ ఉంది. చిన్న సమ్ గ్లిచ్ వల్ల వచ్చినట్టున్నది. ప్రజెంట్ మనం పికప్ వెళ్తున్నాం. అండ్ డ్రాప్ ఎక్కడికి వెళ్తుంది, బిల్ ఎంత వస్తుంది, ఇంతసేపు వెయిట్ చేసినందుకు వర్తబులా కాదా అని తెలుసుకుందాం. వచ్చిన వాళ్ళు ఎయిర్పోర్ట్కి ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటే మీకోసమే ఇక్కడ చూడండి, డిపార్చర్ అండ్ అరైవల్స్ అని ఉంటుంది. అక్కడ మనం రైడ్ తీసుకొని ఆల్మోస్ట్ మనకు సేమ్ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. దాన్ని బట్టి మనం ఫాలో అయిపోవాలి వెహికల్స్ అన్నిటికీ. ఎయిర్పోర్ట్ టోకెన్ మనము ఇప్పుడు ఏదైతే ఓలా ప్లాట్ఫామ్లో వచ్చిందో, ఊబర్ ప్లాట్ఫామ్లో బుకింగ్ వచ్చిందో, ఆ ప్లాట్ఫామ్ సంబంధించి మనం బుకింగ్ తీసుకుని ఓటీపీ ఎంటర్ చేయగానే ఇది వాళ్ళకి ఇస్తే మనకు ఇంకో టోకెన్ ఇస్తారు. ఈ టోకెన్ మనం ఇక్కడ స్కాన్ పనిచేస్తుంది బయటకు వెళ్ళడానికి. ఫ్రెండ్స్, మనకు ఇప్పుడు ఇంకో బుకింగ్ వచ్చింది క్లాక్ టవర్ నుంచి మొండా మార్కెట్. డ్రాప్ వచ్చేసి ఆదర్శ్ నగర్. ఇది మన ఆదర్శ్ నగర్ వచ్చి ట్యాంక్ బండ్ దగ్గర ఆదర్శ్ నగర్. బిల్ ఎంత వచ్చిందో చూద్దాం. అండ్ ఇందాక వచ్చేసి మనకు కుక్కడపల్లి నుంచి సికింద్రాబాద్ వచ్చాం. అది వచ్చేసి మనకు 210 రూపీస్ ఇచ్చాడు, 15 కిలోమీటర్స్. ప్రజెంట్ అయితే బిల్లులు వచ్చేసి మనకు సరిగ్గా లేవు. బెటర్ టు మూవ్ హౌస్ స్టేషన్స్ వెళ్ళడం బెస్ట్. లోకల్ కిరాయిస్ ఏమైనా ఉంటే ఓలా ఊబర్ నడపడం కన్నా. ఇందాక బిర్లా మంది డ్రాప్ అయిపోయింది, బట్ దున్నపోతలు ఎక్కారు. 175 బిల్ వచ్చింది. మా కస్టమర్ క్యాష్ కలెక్టర్. మన బిల్ వచ్చి 130 వచ్చింది. ఇన్ కేస్ 4 మెంబర్స్ కన్నా ఎక్కువ వస్తే కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి బ్రో, ఎందుకంటే వేస్ట్. ఇది మనం ఎర్లీ మార్నింగ్ తీసాం కదా, ఒక 4 అవర్స్ రెస్ట్ తీసుకుందాం, పడుకుందాము. 4 o'clock వచ్చి ప్రజెంట్ వచ్చేసి 7 అవుతుంది.
బుకింగ్ డ్యూటీ ఆన్ చేయగానే బుకింగ్ వచ్చింది ఎంజీబీఎస్. పికప్ అయితే వెళ్దాం, బట్ 10 minutes చేస్తుంది. యాక్చువల్లీ వచ్చేసి మనం 4 minutes వెళ్ళిపోవచ్చు. రూట్ అయిన డబుల్ చేస్తుంది. పికప్ వెళ్ళిన తర్వాత ఇందాక చెప్పిన డ్రాప్ వచ్చేసి డ్రాప్ అయిపోయింది, చాలాసేపు అయింది అయిపోయి. మనకు 302 ఇచ్చాడు, 16 kilometers. బట్ ఫుల్ ట్రాఫిక్ ఉన్న వల్ల 1 hour పట్టింది. ఇప్పుడైతే నేను డ్యూటీ ఆపేస్తున్నాను, ఎందుకంటే బిల్స్ కూడా సరిగ్గా రావట్లేదు. రెండోది వచ్చేసి ఇవాళ అన్సాటిస్ఫైడ్ ఓలాలో. బట్ ఏందో తెలియదు, ఇంత ఎర్లీగా తీసినా కూడా బిజినెస్ కరెక్ట్ కాకపోవడం ఏందో, మిస్టేక్ ఏందో అర్థం కాలేదు. చూద్దాం, రేపు మార్నింగ్ యాజ్ యూజువల్ 3 o'clock తీద్దాం. ఎందుకంటే 1 o'clock 2 o'clock తీస్తే అసలు బుకింగ్స్ లేవు. 3 or 5 o'clock తీద్దాం. ప్రజెంట్ అయితే మనం కాచిగూడలోను, బట్ ఇక్కడే రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ డ్యూటీ స్టార్ట్ చేద్దామని చూస్తున్నాను. అండ్ మనకు వచ్చేసి ఈరోజు మొత్తం డే మొత్తంలో 1676 rupees ఓలాలో అయింది 7 బుకింగ్లకు. అండ్ ఓవర్లో వచ్చేసి 730 చేంజ్ అయింది అది యాక్చువల్లీ. ఇది వచ్చేసి 783 అయింది. అండ్ మనకు డీజిల్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకు 1000 rupees ఆగేసింది. బట్ చాలా వేస్ట్ అనిపిస్తుంది బిజినెస్ ఫ్రెండ్ ఉన్న సిచ్యువేషన్లో. ఎందుకంటే మనము ఎంతసేపు కష్టపడ్డామంటే 12 o'clock తీసాం కాబట్టి ఈవినింగ్ 4 వరకు చేస్తాము. ఆల్మోస్ట్ 16 hours చేస్తే కూడా వర్తబుల్ కాదు. చూసుకొని చేయండి డ్రైవర్స్ ఎవరున్నా. ఈరోజు అయితే చాలా చాలా డిసప్పాయింట్ బిజినెస్ ఉంది, అందుకే నేను ఆపేస్తున్నా. లేదంటే నైట్ డ్యూటీ ఇద్దాం అనుకున్నా. మనమైతే డ్యూటీ ఆపేసాము అండ్ రెస్ట్ తీసుకుంటున్నాం. ఇది ఇంకోటి వచ్చేసి ఏంటంటే, ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అసలు అందరు చూస్తున్నారు, బట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.